తప్పించుకున్న పాప అపర్ణ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి తన దూర బంధువు అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళింది. ఆయనను సహాయం అడిగింది. అసలు ఏం జరిగింది, ఏం చెప్పింది పాప అనేది తన మాటల్లో తెలుసుకుందాం. ప్రభు ఉన్నారు. పాప అపర్ణ తన వద్దకు వెళ్ళి సహాయం కోరింది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఏం జరిగింది అసలు నిన్న పాప తప్పించుకుని వచ్చిన సందర్భంగా? అసలు ఎలాంటి పరిస్థితి? నా దగ్గరకు వచ్చి అంటే నైట్ పూట వచ్చి తలుపు కొట్టింది. ఎవరని మనం అడిగినాం. 3 సార్లు కొట్టింది. నేను అపర్ణ అని చెప్పి, అరే ఏమైంది అంటని చెప్పని తలుపు డోర్ చేసి మా భార్య చూస్తే మొత్తం 2:45 ఉంటుంది. 2:45 ఉంటుంది. ఆ టైంలో పిలిచిండ్రు. డోర్ ఓపెన్ చేసే కల్లా బట్టలు మొత్తం రెడ్గా మొత్తం ఆప్లకు కూడా మొత్తం చేయికి దాకింది, మెడ మీద దాకింది, నెత్తి మీద దాకింది. ఆ పిల్లని చూసి దా బాబాయ్ తొందర ఇంట్లో గొడవ ఆడుతుండు, కత్తితోటి కొడుతుండు అంటని చెప్పి అన్నందుకు నేను ఇంటికాడికి వచ్చేసిన. వచ్చే కల్లా నేను ఒక్కని కత్తితోటి అన్నందుకు నేను ఒక్కని రాకుండా పక్క ఇంట మా అన్న ఉంటాడు, మా పల్లెలే పెంటాను. నేను తోలుకొని వచ్చే లోపలనే డెత్ అయింటాను. నేను ఒక్కరిని లోపలికి వెళ్ళిన, చూసి మళ్ళీ బయటికి వెళ్ళాను. పాప ఇంకేం చెప్పింది? వచ్చేటప్పుడు మీరు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఆ పాప బైక్ మీద తీసుకొని వచ్చిన. అప్పటికి నేను ఆ ప్లాన్ చూస్తే నా కొడదామన్న కోపం మీద వచ్చిన. ఎప్పుడు గొడవ పడుతుంటారు కదా, ఇప్పుడు నేను ఇంతగానో కొడతాడా అని నేను అనుకున్నా. తిరిగిస్తే ఇట్లా అయిందని మనకు తెలియదు. అసలు మీరు రాగానే ఇంట్లోకి వెళ్ళగానే పరిస్థితి ఎట్లా ఉండే, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే, యాదయ్య ఎట్లా ఉండే? డెత్ అని అనిపించింది. మొత్తం ఊరేసుకొని ఉన్నాడు. యువతల ముగ్గురేమో అయిపోయింది మమ్మీ నువ్వు బయటకు అట అని చెప్పి నేనే లోపల రానిలేదు, నువ్వు బయటకు అట అని చెప్పి పంపించి ఫోటోలు తీసుకున్నా. వెంబడే 100కి డయల్ చేసిన, వాళ్ళు వచ్చిండ్రు. 108 కాల్ చేసిన, అయిపోయింది. అసలు ఏంటి వీళ్ళ గొడవ ఏంటి కుటుంబంలో? అసలు యాదయ్య ఎట్లా ఉండేవాడు ఊర్లో వాళ్ళతో? మీరు బంధువు కాబట్టి మీతోనేమని చెప్పాడా? ఏం జరిగింది? ఏం చెప్పాడు, అయ్యో మంచి వ్యక్తే కానీ అది ఏమైందో తెలియదు ఈ విషయం. ఎందుకంటే మనది లాంగ్ ఇల్లు, అక్కడ దూరం ఉంటుంది. అయినా సరే పాప ఆ టైంలో వచ్చిందంటే మా మీద బాబాయ్ ఉన్నాడని అనుమానంతో ఇంతకుముందు కూడా గతంలో గొడవలు జరిగాయి, భార్య పుట్టింటికి కూడా వెళ్ళింది అని చెప్పి కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగినాయి గతంలో గొడవలు? అంతకుముందు ఏమైతుందో మనం అయితే ఈడ కరెక్ట్ ఉండము. కానీ ఒక మాట ఏంటంటే నెలకు గొడవ పడుతుంటారు వాళ్ళు. అవును, ఆ విషయం అయితే తెలుసు. ఈ దేనికోసం గొడవ పడతారో మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ వదిన వాళ్ళిద్దరు చెల్లెకు సాయం చేద్దామని వచ్చింది, ఏదైనా పంచాయతీ మాట్లాడి సర్ది చెప్దామని వచ్చింది. కానీ వదినేను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. చిన్న పాపని చూడకుండా 10 ఏళ్ల బాలికని హత్య చేశాడు. దీన్ని ఎట్లా? నాకు ఆ పాపను చూసినప్పుడే, వాళ్ళ పెద్ద మనుషులను చూడలేను, పాపను చూసినప్పుడే గంట సేపు ఏడ్చాను. నేను నా మనస్ఫూర్తిగా చెప్తాను అది మాత్రం. తర్వాత పాప పెద్ద ఉండే కదా, మీరు చూడకుండా అని చెప్పి పంపించిన. ఒక్క నిలబడికి వెళ్ళి ఆ ఫోటోలు కూడా తీసుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పి తీసిన. పెద్ద మనుషుల దగ్గర కొంత ఇంతకుముందు పంచాయతీలు జరిగినాయని చెప్తున్నారు. సో అప్పుడు ఏమైనా మరి గొడవకు సంబంధించిన విషయంలో జరిగిందా? మీరంతా చెప్పే ప్రయత్నం చేశారు ఎవరైనా? మనము రెగ్యులర్ వాళ్ళ దగ్గర కలిసి ఉంటేనేమో మనకు తెలుస్తుండే, తెలియదు. ఎందుకంటే మన ఇల్లు ఒక లాంగ్ ఉంటుంది. ఈడ దగ్గర ఉంటేనేమో ఓకే, పక్క ఇల్లు అయితే ఏం గొడవ అవుతుండేనో చెప్తుంటే. ఆ విషయంలో పోలీసులు మీ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఏం అడిగారు, ఏం చెప్పారు వాళ్ళు? సేమ్ నా దగ్గరికి పాప వచ్చింది. వచ్చి బాబాయ్ బాబాయ్ తొందరలేవు అంట అని చెప్పి దొబ్బింది. మా భార్య వచ్చేది ఓపెన్ చేసింది. కానీ ఆ పాప డ్రెస్ చూసిన తాడే నాకు బాధ మీదనే వచ్చిన, వీడికి కొడదామని వచ్చిన. యాక్చువల్గా ఎప్పుడు లొల్లే ఉంటుంది. గొడవ ఎప్పుడైనా జరిగినప్పుడు మిమ్మల్ని పిలిచిందా పాప? ఎప్పుడైనా ఇట్లా జరిగింది? అసలు ఆ పాప ఇంతకుముందు కస్పూర్లో ఉండే. ఇంతకుముందు ఆ స్కూల్కు కూడా నేను ఒకసారి అడిగిన, ఎందుకు పోతున్నావు మమ్మీ అంటానంటే, ఏమో మనకు వేరే మనం ఎప్పుడు ఉండం కదా అట్లా. కానీ మీరు అనుకున్నారా ఊర్లో యాదయ్య గొడవలు జరుగుతాయి కానీ ఇంత దారుణంగా హత్య చేస్తాడని? యాదయ్య అసలు ఇంతవరకు ఫస్ట్ టైం. మంచి వ్యక్తి కానీ ఎందుకు గురించో అర్థం కాలేదు. సో ఇది పరిస్థితి. తను పెద్ద కూతురు తన వద్దకు సాయం కోసం వచ్చింది. వచ్చి చూడగానే వెంటనే రక్తపు మడుగులో వాళ్ళ మృతదేహాలు కనిపించినాయి. అనంతరం యాదయ్య కూడా హ్యాంగింగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పటికే పోలీసులు దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతారు. ఈ మొత్తం ఘటనతో ఊర్లో కొంత అలజడి వాతావరణం, ఒక భయాందోళన వాతావరణం అయితే
కనిపిస్తుంది. పోలీసులు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అపర్ణ ఇందులో గాయాల పాలైనటువంటి అపర్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా పోలీసులు